మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించి 7th యూనిట్ లోపట నేషన్ అండ్ డైవర్సిటీ 7th యూనిట్ ఉంది కదా, దాని లోపట సి రీడింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనే సి రీడింగ్ టాపిక్ తెలుసుకుందాం. అయితే దీన్ని మీకు సులభంగా ఉండడానికి నేను 3 పీరియడ్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మనము మొదటి పీరియడ్ను చదువుకుందాం. మొదటి పీరియడ్ టాపిక్ను ఈరోజు మనం చదువుకుందాం, ఫస్ట్ పీరియడ్. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. మీరు ఇదివరకు కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఇంటి బడి అని కింద కనబడుతుంది కదా, మీరు వీడియో చూసేటప్పుడు దాని పక్కకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే పదం కనబడుతుంది. దాన్ని నొక్కినట్లయితే ఒక గంట సింబల్ అనేది వస్తుంది. దాన్ని నొక్కగానే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ ఆప్షన్ కనుక మీరు నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు ఎవరు పంపాల్సిన అవసరం లేకుండా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడుతుంది. మరియు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కగానే నా వీడియో కనబడుతుంది. తర్వాత నా యొక్క ఛానల్ ఐకాన్ కనబడుతుంది, నా యొక్క ఫోటో. దాన్ని నొక్కినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోను కూడా మీరు చూడొచ్చు. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనకు యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ అంటే ఏంది? ఏకత్వం. డైవర్సిటీ అంటే భిన్నత్వం. ఇండియాలో భిన్నత్వం, డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉంది అనేది మన ఈరోజు యొక్క టాపిక్. ఇండియా ఏ కంట్రీ ఆఫ్ మెనీ ఎథ్నిక్ గ్రూప్స్. ఇండియా ఏ కంట్రీ ఆఫ్, ఒక దేశము. ఎటువంటి దేశము? హ్యాస్ మెనీ ఎథ్నిక్ గ్రూప్స్, చాలా జాతులు ఇండియాలో ఉన్నాయి. అండ్ ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ మైరేడ్ లాంగ్వేజెస్. మైరేడ్ లాంగ్వేజెస్ మీన్స్ మెనీ లాంగ్వేజెస్. ఇది ఈ యొక్క ఇండియా అనేది చాలా భాషలు ఉన్నటువంటి దేశము. అండ్ ఏ వెరైటేబుల్ బబెల్ ఆఫ్ టంగ్స్. బబెల్ ఆఫ్ టంగ్స్ అంటే ఏంది? వెరైటేబుల్ బబెల్ ఆఫ్ టంగ్, చాలా ఏది గొప్ప అయిన నిజమైనటువంటి బబెల్ ఆఫ్ టంగ్స్. ఏది ఒకే భాష అయినప్పటికీ కూడా ఆ ఒకే భాష మాట్లాడే ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందులో వివిధ ప్రాంతాలలో ఆ యొక్క భాష ఉచ్చారణ అనేది వివిధంగా ఉంటుంది. ఉదాహరణకు మనం తెలుగు మాట్లాడే వాళ్ళం అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణ, ఆ విధంగానే తెలంగాణలో ఇంకా వేరే ప్రాంతాలు, మరియు ఆంధ్రాలోనే కృష్ణా డిస్టికు, ఈ విధంగా వాళ్ళు అందరూ తెలుగే మాట్లాడిన ఆ భాష ఉచ్చారణలో, భాష మాట్లాడే శబ్దంలో తేడా అనేది మనం ఈజీగా గమనించవచ్చు. దీన్నే బబెల్ ఆఫ్ టంగ్స్ అని అంటాం. దాన్ని మనం మాండలికాలు అంటాం కదా, అంటే వాళ్ళు మాట్లాడే భాష తీరు అనేది వేరే విధంగా ఉంటుంది. ఇది మనకు ఇండియాలో కనబడుతుంది. ఇది ఏ వెరైటేబుల్ బబెల్ ఆఫ్ టంగ్స్ అండ్ న్యూమరస్ మోడ్స్ ఆఫ్ అప్పరెల్. న్యూమరస్ మోడ్స్ ఆఫ్ అంటే అనేక, మెనీ మోడ్స్ ఆఫ్ అప్పరెల్. వాళ్ళు ఏది భారతదేశంలో దుస్తులు ధరించే విధానము కూడా, మోడ్స్ ఆఫ్ అప్పరెల్, ఏది దుస్తులు ధరించే విధానము కూడా ఒకే విధంగా ఉండదు. చాలా విధాలుగా మనకు ఆ వస్త్రాధారణ విధానాలు అనేటివి మనకు కనబడతాయి. కాశ్మీర్ ప్రాంతంకి ఒక రకంగా, కేరళ ఒక రకంగా, కర్ణాటక, తమిళనాడు ఒక రకంగా, ఈ విధంగా మనకు వివిధ ప్రాంతాలలో వివిధంగా ఆ యొక్క వస్త్రాధారణ అనేది కనబడుతుంది. కాబట్టి ఇండియా ఎలాంటి కంట్రీ అంటే ఏ కంట్రీ ఆఫ్ మెనీ ఎథ్నిక్ గ్రూప్స్ అండ్ ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ మైరేడ్ లాంగ్వేజెస్ అండ్ ఏ వెరైటేబుల్ బబెల్ ఆఫ్ టంగ్స్ అండ్ న్యూమరస్ మోడ్స్ ఆఫ్ అప్పరెల్. ఫర్ ద మోస్ట్ పార్ట్ ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇది మనము టోటల్ కనుక ఇండియాను కనుక చూసినట్లయితే చాలా ప్రాంతాలు మనకు ఖండాంతర కొలతల విషయంలో కూడా, కాంటినెంటల్ డైమెన్షన్స్ అంటే ఏంటి? ఖండాంతర కొలతలు, ఖండంకు సంబంధించిన కొలతలు కూడా చూసినట్లయితే అకౌంట్స్ ఫర్ దీస్ వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్. ఆ యొక్క మన భారతదేశం మొత్తం మీద ఉన్న ఈ యొక్క భారత ఉపఖండంలో వివిధ భాగాల యొక్క కొలతలు గనక చూసినట్లయితే మనకు ఆ యొక్క ఖండాంతర ప్రదేశాలను కూడా మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క వేరియేషన్స్, ఈ యొక్క డైవర్సిటీస్ అన్నవి
మనకు ఈజీగా వివరిస్తాయి. అంటే కోస్టల్ ఏరియా, తర్వాత మనకు బొంబాయి మొదలైన ప్రాంతాలు, తర్వాత కాశ్మీరు మొదలైన ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలు, ఈ విధంగా ఖండాంతర భాగాలను కూడా మనము ఒక్కొక్క ప్రదేశం పోయినట్లయితే ఈ వేరియేషన్ అన్నది మనకు ఈజీగా కనబడుతుంది. బిసైడ్స్, దీనితో పాటు దేర్ ఆర్ సెవరల్ రిలీజియస్, చాలా మతాలు కూడా ఉన్నాయి. అండ్ సెక్ట్స్, మత శాఖలు కూడా ఉన్నాయి. రిలీజియన్స్ ఉన్నాయి, తర్వాత సెక్ట్స్ అంటే మత శాఖలు, అండ్ బిలీఫ్స్, నమ్మకాలు కూడా ఉన్నాయి. అంటే మైరెడ్ లాంగ్వేజెసే కాదు, వెరైటేబుల్ బబెల్ ఆఫ్ టంగ్సే కాదు, ఎథనిక్ గ్రూప్సే కాదు, వాటితో పాటు బిసైడ్స్, దాటితో పాటు మనకు కాంటినెంటల్ డైమెన్షన్స్లో కూడా మనకు ఈ విషయం అనేది క్లియర్గా కనబడుతుంది. ఆ విధంగా వాటితో పాటు రిలీజియన్స్, సెవరల్ రిలీజియస్ ఉన్నాయి, సెక్ట్స్ ఉన్నాయి, అండ్ బిలీఫ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క మతం వారికి, ఒక్కొక్క ప్రాంతం వారికి మనము వేరు విధంగా వాళ్ళ యొక్క నమ్మకాలు, వేరు మతాలకు చెందిన వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఒక్కొక్క మతంలోనే వివిధ శాఖలు అనేటివి మనకు ఇండియాలో కనబడతాయి. బట్ దేర్ ఆర్ సర్టెన్ కామన్ లింక్స్, కానీ అక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి లింక్స్, బంధాలు అనేటివి ఉన్నాయి. అండ్ యునైటింగ్ బాండ్స్, తర్వాత ఏకీకృత బంధాలు, అందరినీ కలిపేటటువంటి బంధాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటవి? దట్ పీపుల్ హ్యావ్ సాట్ టు డెవలప్, ప్రజలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. దేన్ని? ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఎమినెంట్లీ డిజైరబుల్ గోల్ ఆఫ్ యూనిటీ. ఏదైతే ఈ యొక్క భారతదేశంలో ఏకత్వం అనే ఉందో ఆ ఎమినెంట్లీ డిజైరబుల్ గోల్ ఆఫ్ యూనిటీ, ఘనమైనటువంటి డిజైరబుల్ గోల్ ఆఫ్ యూనిటీని, వాంఛనీయమైనటువంటి ఏకత్వాన్ని సాధించడానికి చాలా ప్రయత్నం చేశారు మన యొక్క భారతీయులు. దేంట్లో మరి? అమిడిస్ట్ ఆఫ్ డైవర్సిటీ, ఇన్ని భిన్నత్వాల మధ్య కూడా భారతీయులందరూ ఏకత్వం కోసము ప్రయత్నం అనేది చేయడం జరిగింది. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఏది మరి? ఇది నిజం అని అంటున్నాం కదా. ఏది నిజం? ఏది నిజం అంటే దట్ ద సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ అంటే సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ అంటే ఏంది? ఇండియా అంటే ఇది అని పైకి వివరించి చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్. పైకి చూసి ఇండియా ఇది అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీద చూసి అంటాం కదా మనం, మీద చూసి పైకి చూసి పూర్తిగా చూడకుండా పైకి చూసి ఎవరైతే చెప్తారో ఆ సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ ఆర్ లైక్లీ టు బి bewildered by, bewildered మీన్స్ కన్ఫ్యూజ్డ్. వాళ్ళు ఏమవుతారు? ఎవరైతే ఈ పైకి చూసేటటువంటి అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. bewildered మీన్స్ దే విల్ బి కన్ఫ్యూజ్డ్, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. దేని ద్వారా? బై ద అస్టానిషింగ్ వెరైటీ ఆఫ్ ఇండియన్ లైఫ్. ఏదైతే అస్టానిషింగ్ మీన్స్ వెరీ సర్ప్రైజింగ్, చాలా విచిత్రమైనటువంటి మన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి భారతీయ జీవిత విధానాన్ని చూసి ఈ యొక్క సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ ఏమైపోతారు? బెవిల్డర్డ్, కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే మీద చూసి ఒకటి చెప్పేసిన తర్వాత వాళ్ళు డీప్గా కనుక ఇండియన్ కల్చర్లోకి వెళ్ళినట్లయితే, ఇండియాలో తిరిగినట్లయితే వాళ్ళు మీద చెప్పింది ఏది కూడా ఏ ఒక్క ప్రాంతంలో వాళ్ళకు మొత్తం కనబడదు. కాబట్టి ఈ యొక్క సూపర్ఫిషియల్ అబ్జర్వర్స్ ఆర్ లైక్లీ టు బి bewildered బై ద అస్టానిషింగ్ వెరైటీ ఆఫ్ ఇండియన్ లైఫ్. ఈ ఆశ్చర్యకరమైనటువంటి భారతీయ జీవన విధానం చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, మేము చెప్పింది తప్పు ఏమో అని. దే ఫెయిల్ టు డిస్కవర్, వాళ్ళు కనుగొనడంలో ఫెయిల్ అయిపోతారు. ఏంది? దట్ వన్ ఇన్ మెనీ, మొత్తంలో
ఒక్కదాన్ని తీసుకొని చెప్పినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అండ్ ద ఇండివిజువల్ ఇన్ అగ్రిగేట్, ఏది ఒక్కరిని తీసుకొని ఈ విధంగానే ఇండియా ఉంటారు, కేరళలో ఉన్న కొంత ప్రాంతాన్ని చూసి ఇండియా మొత్తం ఇట్లనే ఉంటుంది అంటే వాళ్ళు దాంట్లో కూడా ఫెయిల్ అయిపోతారు. అండ్ ద సింపుల్ ఇన్ కాంపోజిట్, మొత్తం ఇండియాలో సింపుల్గా ఒక ప్రాంతానికి వెళ్ళి కాశ్మీర్కు వెళ్ళి లేదా ఢిల్లీ ప్రాంతానికి వెళ్ళి ఇండియా అంతా ఇలానే ఉంటారు అని కనుక వాళ్ళు మిశ్రమంగా చెప్పినట్లయితే అప్పుడు కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఇండియా మొత్తానికి ఇలా ఉంటారు అని చెప్పడానికి అది కుదరదు. కాబట్టి వాళ్ళు అన్నిట్లో ఫెయిల్ అయిపోతారు. దే ఫెయిల్ ఇన్ డిస్కవర్ వన్ ఇన్ మెనీ, ఇండివిజువల్ ఇన్ అగ్రిగేట్ అండ్ ద సింపుల్ ఇన్ కాంపోజిట్. విత్ దెమ్ దీనివల్ల ద ఓల్ ఈజ్ లోస్ట్ ఇన్ ఇట్స్ పార్ట్స్. ద ఓల్ ఈజ్ లోస్ట్ ఇన్ ఇట్స్ పార్ట్స్. ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం, ఒక బ్యాగ్లో సేంపుల్ బియ్యం కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క సేంపుల్ బియ్యం మాదిరే ఆ బ్యాగులో మొత్తం బియ్యం ఉంటాయని అర్థం. కానీ ఇక్కడ మనము మన ఇండియా మొత్తాన్ని ఇలా అని చెప్పితే దాన్ని పార్ట్స్గా మనం చూసినట్లయితే అది కుదరదు. ఎందుకంటే ఇండియా మొత్తం ఇలా ఉంది అని ఒక్క పార్ట్ చూసి చెప్పడానికి వీలు లేదు. అందుకే వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి ద ఓలీజ్ లోడ్స్, వాళ్ళు మొత్తంగా ఇండియా గురించి అవగాహన చేసుకున్నది. ఇక పార్ట్ వైజ్గా స్టేట్ వైజ్గా వాళ్ళు వెళ్ళినట్లయితే అది పూర్తిగా తప్పు అవుతుంది. ఇండియా అందరూ కేరళ మాట్లాడతారు అని కేరళకు పోయి కనుక వాడు చెప్తే అది కుదరదు. వేరే స్టేట్ కోంగనే అక్కడ భాష, వేషధారణ, తినే విధానం, ఆహార పద్ధతులు, వస్త్రధారణ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. కాబట్టి విత్ దెమ్ ద ఓల్ ఈజ్ లోస్ట్ ఇన్ పార్ట్స్, విభాగాల మాదిరి చేసినట్లయితే అది కుదరదు. వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ ద సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్. మరి ఇండియాను అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఇండియాను అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఇక్కడ వాట్ ఈజ్ ద నీడెడ్ ఈజ్ సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్ కావాలి. సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్ మీన్స్ అత్యున్నత అవగాహన కావాలి, అత్యున్నత అవగాహన విధానం కావాలి. సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్, అత్యున్నత అవగాహన విధానం అనేది, అత్యున్నత అవగాహన శక్తి అనేది ఉండాలి. అండ్ సైంథసిస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద మైండ్, ఏది మనశ్శక్తి యొక్క విశ్లేషణ. సైంథసిస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ మైండ్, మనశ్శక్తి యొక్క సంశ్లేషణ కావాలి. అప్పుడే దట్ కెన్ గివ్ రైజ్ టు ఏ విజన్ ఆఫ్ ద ఓల్. సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్, సైంథసిస్ ఆఫ్ పవర్ ఆఫ్ ద మైండ్, ఈ రెండు ఉన్నట్లయితేనే అప్పుడు ఏం జరుగుతుంది? అది మాత్రమే, ఆ శక్తి మాత్రమే దట్ కెన్ గివ్ రైజ్ టు ఏ విజన్ ఆఫ్ ద ఓల్. అప్పుడు మొత్తం ఇండియాపై ఒక అవగాహన దృష్టి అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క సుపీరియర్ ఇంటర్ప్రిటేషన్ కానీ సైంథసిస్ ఆఫ్ పవర్ ఆఫ్ మైండ్ లేకుంటే, ఈ రెండు లేకుంటే ఇండియాను అవగాహన చేసుకోవడం చాలా కష్టం. A keen penetrating insight will not fail. ఇది a keen penetrating insight. Penetrating insight means ఏంది ఇక్కడ? ఇది a keen penetrating insight. Keen penetrating insight, సూక్ష్మమైన అంతర్దృష్టి. a keen పెనట్రేటింగ్ ఇన్సైట్ అంటే సూక్ష్మమైనటువంటి అంతర్దృష్టి. ఇది ఉన్నట్లయితే ఆ దృష్టి విల్ నాట్ ఫెయిల్ టు రికగ్నైజ్, వాళ్ళు గుర్తించడంలో ఫెయిల్ కారు. ఎప్పుడు ఏ కీన్ పెనట్రేటింగ్ ఇన్సైట్ ఉన్నటువంటి వాళ్ళు విల్ నాట్ ఫెయిల్. ఏ కీన్ పెనట్రేటింగ్ ఇన్సైట్ కనుక ఉన్నట్లయితే దే విల్ నాట్ ఫెయిల్ టు రికగ్నైజ్ ద ఫండమెంటల్ యూనిటీ. ఇది
భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని బెనీత్ ద మ్యానిఫోల్డ్ వెరైటీ ఆఫ్ ఇండియా, ఏదైతే ఈ భిన్నమైనటువంటి పద్ధతులు రకాలు ఉన్నటువంటి ఈ ఇండియా, భిన్నమైనటువంటి ఇండియా లోపట ఈ యొక్క ఫండమెంటల్ యూనిటీ అనేది వాళ్ళు గుర్తించాలంటే వాళ్ళకు కీన్ పెనట్రేటింగ్ ఇన్సైట్, అంటే కేవలము ఏ కీన్ పెనట్రేటింగ్ ఇన్సైట్ ఉన్నట్లయితే వాళ్ళు ఏది ఈ యొక్క ఫండమెంటల్ యూనిటీ అనేది ఈ యొక్క మ్యానిఫోల్డ్ వెరైటీ ఆఫ్ ఇండియా, ఈ యూనిటీ కింద ఉన్నటువంటి ఈ మ్యానిఫోల్డ్ వెరైటీ ఆఫ్ ఇండియాను గుర్తించడంలో ఫెయిల్ కారు. ద డైవర్సిటీ ఇట్ సెల్ఫ్, ఏదైతే భిన్నత్వం అనేది ఉందో మన యొక్క భారతదేశంలో, ఏది భిన్నత్వం ఏదైతే ఉందో అది ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఏ డ్యామేజింగ్ కాజ్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ వీక్నెస్. డిస్యూనిటీ అండ్ వీక్నెస్, అనైక్యత మరియు బలహీనతను, అనైక్యత మరియు బలహీనతను ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఏ డ్యామేజింగ్ కాజ్. ఏది డైవర్సిటీ అనేది మనం ఏమనుకుంటాము, కాజ్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ వీక్నెస్, భారతదేశ బలహీనతకు అనైక్యతకు అదే కారణం అని అనుకుంటాం కదా. కాబట్టి ఫార్ ఫ్రమ్ బీయింగ్ డ్యామేజింగ్ కాజ్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ వీక్నెస్, అనైక్యత బలహీనతలను కలిగించే కారణముగా కాకుండా, ఏది ఈ డిస్యూనిటీ అనేది మనకు బలహీనత, డిస్యూనిటీ అనేది ఒక మనకు అది అనైక్యతను బలహీనతను కలిగించే కారణంగా కాకుండా ఈజ్ ఏ ఫెర్టైల్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వెల్త్. ఈ యొక్క ఏదైతే డైవర్సిటీ అనేది భారతదేశంలో ఉందో అది మనకు అనైక్యత, డిస్యూనిటీ మరియు వీక్నెస్ను తెస్తుంది అని మనకు చాలా వరకు అంటూ ఉంటారు. భారతదేశంలో ఉన్న డైవర్సిటీ వల్లే భారతదేశంలో మనకు ఏకత్వం లేకుండా పోతుంది, అదొక బలహీనత అని చెప్పడం జరుగుతుంది కదా. కాబట్టి దాన్ని ఆ విధంగా కాకుండా ఒక ఏది ఏ అనైక్యతను బలహీనతను కలిగించే కారణంగా కాకుండా ఏంది అది మరి ఒక బలమైనటువంటి సోర్స్, ఈజ్ ఏ ఫెర్టైల్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వెల్త్. మన యొక్క భారతదేశానికి ఉన్న బలము మరియు సంపదకు ఈ డైవర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాజ్. డైవర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాజ్. భారతదేశం ఇంత బలంగా ఉంది, ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది అని అంటే దానికి కారణము ఈ డైవర్సిటీయే. కానీ ఇది డిస్యూనిటీకి, వీక్నెస్కు కారణం ఈ డైవర్సిటీ కాదు అని మనకిక్కడ చెప్తున్నారు. సర్ హెర్బర్ట్ రైజ్లీ యాజ్ రైట్లీ అబ్జర్వ్డ్, ఒక చరిత్రకారుడైన సర్ హెర్బర్ట్ రైజ్లీ యాజ్ రైట్లీ అబ్జర్వ్డ్ చాలా ఇండియాను సరిగా అర్థం చేసుకున్నాడు. ఏ విధంగా, బెనీత్ ద మేనీఫోల్డ్ డైవర్సిటీ ఆఫ్, ఇది భారతదేశంలో అట్టడుగు స్థాయి నుంచి కూడా ఎటువంటి చాలా భిన్నమైనటువంటి డైవర్సిటీ, మ్యానిఫోల్డ్ డైవర్సిటీ ఆఫ్ ఫిజికల్, భౌతిక పరంగా కూడా భౌగోళిక పరంగా కూడా ఏ ఒక్క ప్రాంతము ఒక్క విధంగా లేదు ఇండియాలో. కాశ్మీర్లో ఒక రకంగా కనపడితే వాతావరణం మనకు, ఇక మన యొక్క మధ్య భారతదేశంలో ఒక రకంగా, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఒక రకంగా అనేది కనబడుతుంది. అందుకే మ్యానిఫోల్డ్ డైవర్సిటీ ఆఫ్ ఫిజికల్, సోషల్ టైప్స్, లాంగ్వేజెస్, ఇవన్నీ మనకు భారతదేశంలో కనబడేటటువంటి వివిధ డైవర్సిటీలు. భౌగోళిక పరంగా, సామాజికంగా, లాంగ్వేజెస్ పరంగా, కస్టమ్స్ మీన్స్ ఆచార వ్యవహారాల పరంగా కూడా, అండ్ రిలీజియస్, మతపరంగా కూడా, విచ్ స్ట్రైక్ ద అబ్జర్వర్ ఇన్ ఇండియా. ఇవన్నీ ఇండియాను అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ భౌగోళిక డైవర్సిటీ కనబడుతుంది, సోషల్ డైవర్సిటీ కనబడుతుంది, లాంగ్వేజ్ డైవర్సిటీ, కస్టమ్స్ అంటే ఆచారాల పరంగా కూడా డైవర్సిటీ ఉంది, రిలీజియస్ డైవర్సిటీ కూడా ఉంది. విచ్ స్ట్రైక్ ద
అబ్జర్వర్స్ ఇన్ ఇండియా, ఇండియాను అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏదైతే కనబడుతుందో అట్టడుగు స్థాయిలో, దే కెన్ స్టిల్ బి డిసర్న్డ్ ఏ సర్టెన్ అండర్లయింగ్ యూనిఫార్మిటీ. ఏదైతే వీళ్ళకు ఈ విధమైనటువంటి భిన్నత్వం కనబడుతుందో వాళ్లకు గమనించాల్సిన విషయం ఏంది అంటే ఏ సర్టెన్ అండర్లయింగ్ యూనిఫార్మిటీ, అంతర్లీనంగా ఇన్ని భిన్నత్వాల మధ్యలో అంతర్లీనంగా అండర్లయింగ్ యూనిఫార్మిటీ ఆఫ్ లైఫ్, ఒకే విధమైనటువంటి అంతర్లీనంగా ఉన్న జీవన విధానము మనకు ఫ్రమ్ ద హిమాలయాస్ టు కేప్ ఆఫ్ కెమెరూన్, హిమాలయాల నుంచి కేప్ ఆఫ్ కెమెరూన్ దక్షిణ ఆగ్రం వరకు కూడా మనకు ఏది ఒక అంతర్లీనమైనటువంటి ఏకత్వం అనేది వాళ్ళకు కనబడుతుంది అని చెప్పేసి మనకు సర్ హెర్బర్ట్ రైజ్లీ పేర్కొన్నాడు. ఇన్ని భిన్నత్వాల మధ్య అంతర్లీనంగా ఉన్నటువంటి ఏకత్వం అనేది మనకు కాశ్మీర్ నుంచి కేప్ ఆఫ్ కెమెరూన్ దక్షిణాగ్రం వరకు కనబడుతుంది. మనకు ఇక్కడ మరొక చరిత్రకారుడు కూడా చెప్తున్నాడు. ఏది విన్సెంట్ ఏ స్మిత్ అనే హిస్టోరియన్ ఏమంటున్నాడు, ఫర్ ఇస్ లాంగ్ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, చాలా రోజులు ఇండియాను స్టడీ చేసిన తర్వాత అతనికి మొదటిసారి ఒక అనుభవం అనేది అయింది. ఏంది మరి ఆ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంది? అతను చెప్తున్నాడు, సేస్ దట్ ద సివిలైజేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ నాగరికత ఏదైతే ఉందో, యాజ్ మెనీ ఫీచర్స్, చాలా లక్షణాలు ఈ యొక్క భారతీయ నాగరికతలో కనబడతాయి. ఏది విచ్ డిఫరెన్షియేటెడ్, ఏదైతే తేడా విభేదిస్తుందో, తేడా చూపుతుందో, ఫ్రమ్ దట్ ఆఫ్ ద అదర్ రీజియన్స్, మిగతా ప్రాంతాలు, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలను ఏదైతే విభేదిస్తుందో అటువంటి మెనీ ఫీచర్స్ అనేటివి ఏది అదర్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలలో మిగతా ప్రాంతాలలో ఉన్నటువంటి సివిలైజేషన్ యొక్క ఏది ఫీచర్స్ కనుక చూసినట్లయితే మనకు సివిలైజేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫీచర్స్ లక్షణాలు చాలా భిన్నంగా కనబడతాయి. ఎలా దట్ చూద్దాం ఇప్పుడు. వైల్ దే ఆర్ కామన్ టు ద హోల్ కంట్రీ, ఇది భారతదేశం మొత్తానికి సాధారణంగా, ఏది కామన్ టు ద హోల్ కంట్రీ, టోటల్ మొత్తానికి ఒక్కటే కామన్గా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఏంది అది మరి కామన్గా ఉండేది ఏంది? హిస్టరీ ఆఫ్ హ్యూమన్, సోషల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి మానవ, సామాజిక మరియు మేధో వికాసం గల ఈ యొక్క చరిత్ర అనేది మొత్తం దేశానికి కామన్గా కనబడుతుంది. అది ఇన్ డిగ్రీ సఫిషియంట్ టు జస్టిఫై ఇట్స్ ట్రీట్మెంట్ యాజ్ ఎ యూనిటీ, ఇది సరిపోతుంది, ఇది సఫిషియంట్, ఇది ఇంతే సరిపోతుంది. దేనికి? టు జస్టిఫై ఇట్స్ ట్రీట్మెంట్ యాజ్ ఎ యూనిటీ, ఏకత్వానికి సంబంధించిన ఏదైతే మనము కూర్పు చేస్తామో, ఏర్పాటు చేయాలని అనుకుంటామో దానికి కావలసినటువంటి ఏదైతే న్యాయంగా మనం చెప్పగలుగుతామో అది మనకు ఎక్కడ హిస్టరీ ఆఫ్ హ్యూమన్, సోషల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్లో కనబడుతుంది. అంటే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అభివృద్ధిని, సామాజిక అభివృద్ధిని, మేధో వికాస అభివృద్ధి అనేది టోటల్ దేశం మొత్తానికి ఒకే రకంగా ఉంటుంది. ఇది భారతదేశ ఏకత్వానికి సరిపోతుంది అని చెప్పేసి మనకు విన్సెంట్ ఏ స్మిత్ అనే చరిత్రకారుడు చెప్పడం జరిగింది. ఇక ఈవెన్ ద ఎర్లీ ఇండియన్ హిస్టరీ, ఇది మన యొక్క భారతీయ ప్రాచీన నాగరికత చరిత్ర ఏదైతే ఉందో అందులో కూడా అన్మిస్టేకేబ్లీ, ఘనంగా, చాలా గొప్పగా అన్మిస్టేకేబ్లీ చూపించారు.
ఇది భారతీయ పురాతన ప్రాచీన చరిత్రలో కూడా మనకు ఘనంగా చూపించడం జరిగింది. ఏం చూపించారు? దట్ ద పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ఫ్రమ్ ద వెరీ ఎర్లీ టైమ్స్, భారతీయ ప్రజల యొక్క ఏది రాజకీయ విజ్ఞానం అనేది మనకు మన ప్రాచీన చరిత్రలో క్లియర్గా చూపించడం జరిగింది. చాలా అన్మిస్టేకబుల్ మీన్స్ ఘనంగా గొప్పగా చూపడం జరిగింది. అక్కడనే మన యొక్క ఏకత్వం అనేది కనబడుతుంది. అండ్ గ్రాస్ప్డ్ ద హోల్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ యూనిట్. టోటల్ మనము మన యొక్క ఇండియాను కనుక అండర్స్టాండ్ ఏ విధంగా చేసుకున్నాం, ఈ యొక్క ప్రాచీన ఎర్లీ ఇండియన్ హిస్టరీలో టోటల్గా ఒకటే యూనిట్గా తీసుకున్నాం. ఇండియా అంతా ఒక యూనిట్గానే మన యొక్క ప్రాచీన చరిత్రలో కూడా చూపించబడింది. అండ్ అసిమిలేటెడ్ ద ఎంటైర్ ఏరియా ఈజ్ ద థియేటర్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్. ఏదైతే మనము అవగతం చేసుకుంటామో మన యొక్క భారతీయ చరిత్రను, ఏకత్వాన్ని ఏ విధంగా చేసుకుంటామో, ద ఎంటైర్ ఏరియా ఈజ్ ద థియేటర్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్. మొత్తం భారతదేశం అంతా కూడా తన యొక్క కార్యకలాపాలకు సంబంధించిన ఒకటే తెర, ఒకటే స్క్రీన్గా మనం అవగాహన చేసుకుంటాము. భారతదేశ చరిత్ర మొత్తం గనుక చూసినట్లయితే వి అసిమిలేటెడ్ ద ఎంటైర్ ఏరియా యాజ్ ఎ థియేటర్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్. ఒకటే తెరగా, ఒకటే స్క్రీన్గా మనకు టోటల్ చరిత్ర అనేది కనబడుతుంది. ఆ విధంగానే మనం అవగాహన చేసుకుంటాము. ఇండియా ఈజ్ నాట్ ఏ మీర్ జియోగ్రాఫికల్ ఎక్స్ప్రెషన్. భారతదేశం అనేది కేవలం భౌగోళిక పరంగా భౌగోళిక వ్యక్తీకరణ పరంగానే కాదు. అండ్ ఈజ్ ఇట్ ఏ మీర్ కలెక్షన్ ఆఫ్ సెపరేట్ పీపుల్. వివిధ వ్యక్తుల యొక్క కలయికగా మాత్రమే కాదు. ట్రెడిషన్స్, వివిధ ఆచారాల పరంగానే కాదు. అండ్ కన్వెన్షన్స్, నమ్మకాల పరంగానే కాదు. ఇండియా ఈజ్ మచ్ మోర్ దాన్ దిస్. దానికంటే ఇండియా ఇంకా చాలా ఎక్కువ. భౌగోళిక పరంగా మాత్రమే కాదు, ఆ తర్వాత పీపుల్ ఆఫ్ సెపరేట్ పీపుల్, ఎందుకంటే వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ విధంగా కూడా కాదు. ట్రెడిషన్స్ పరంగా కాదు, కన్వెన్షన్స్ పరంగా కాదు. ఆ ఇండియా అనేది వాటన్నింటికంటే ఇంకా ఎక్కువ. ద బెస్ట్ ప్రూఫ్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్. నిజంగా మనకి ఇక్కడ నిజమైనటువంటి రుజువు ఏదన్నా ఉంది అని అంటే ఏంది అది? దట్ ఇండియన్ హిస్టరీ యాజ్ క్విక్కెండ్ ఇంటూ లైఫ్. భారతీయ చరిత్ర ఏదైతే ఉందో అది మన యొక్క జీవితంలోనికి వేగంగా చొచ్చుకుపోతుంది. మన యొక్క జీవితంలో ఈజీగా కలిసిపోతుంది అనేది ఇక్కడ మన యూనిటీ గురించి చెప్పడం జరిగింది. భారతీయ చరిత్ర అంత ఈజీగా వేరే ఏ దేశ చరిత్ర కూడా ప్రజల జీవనంలోనికి చొచ్చుకపోవడం అనేది జరగదు. ఇప్పటి వరకు మనము ఫస్ట్ పీరియడ్ అనేది చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ డే ఇంకొక వీడియోలో మనం రెండవ పీరియడ్ యొక్క టాపిక్ చెప్పుకుందాం. మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇదివరకు కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నేరుగా అందుతుంది. థ్యాంక్ యూ.